హలో హాయ్. కుక్కర్ విజిల్ వచ్చేసింది అంటే తెలిసిపోతుంది కదా, ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మధ్య రాగి ఇడ్లీలు జొన్న ఇడ్లీలు అయితే చేయట్లేదండి. కొంచెం హెల్త్ బాగాలేక అటు ఇటు తిరగడం వల్ల రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాక్సెస్ పెట్టాలి కదా, మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఏం కర్రీ చేసుకోవాలి అనే పని ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడైతే వెజిటబుల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో నేనైతే ఇంకా దొండకాయ ఫ్రై చేశాను. ఈ దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా దొండకాయ ఫ్రై చేస్తారో కామెంట్ చేయండి. ఇలా అయితే నేనైతే దొండకాయ ఫ్రై చేసుకున్నాను సింపుల్గా. ఫస్ట్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ తాలింపు గింజలు ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వకముందు దొండకాయలు వేసేసుకొని ఇలా దొండకాయ ఫ్రై అయితే కానిచ్చేసాను. ఇంకా నా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈరోజు మరి నేను ఇడ్లీ చేశాను కదా, మరి ఇడ్లీలోకి ఏం చట్నీ చేశాను అనుకుంటున్నారు? ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాలి, దానికోసమే నేను చూస్తూ ఉన్నాను. అంటే లంచ్ బాక్సెస్ ఏమేమి దాంట్లో చట్నీ పెట్టాలా, ఫ్రై పెట్టాలా అనేది. ఇడ్లీలోకి ఏంటి అని అంటే మరి మంచిగా ఇది టమాటో చట్నీ, నెక్స్ట్ కొబ్బరి, నెక్స్ట్ ఇది కొంచెం సాంబార్ ఉంది. సో ఇవైతే ఈరోజు నేను ఇడ్లీలోకి తినబోయేది. మీరేం చేస్తున్నారు మరి? మీ టిఫిన్ ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ దీపం పెట్టడానికి తొందరగా లేవడం అవుతుంది. బట్ ఇప్పుడు ఈ 4 days నుంచి చాలా చలి పెరిగింది కదా అండి. మీరైతే ఏం చేస్తున్నారు? కార్తీక మాసం అయిపోయింది, ఇంకా కార్తీక మాసంలో పూజలు అవి చేస్తున్నారా? లేదు అంటే నార్మలేనా? యాక్చువల్గా ఏంటంటే 3 o'clock 4 o'clock అలా దీపం పెట్టాలి అని అనుకునేది. నేను లేట్ అయిపోతుంది, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. సో నేనైతే బాక్సెస్ రెడీ చేసుకోవాలి. ఇంకా అందుకని ఇంకా బాక్సెస్ కోసం నేను రైస్ పెట్టేద్దామని ఫస్ట్ రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్న తెచ్చిన రైస్ అయితే చాలా వైట్గా అనిపిస్తూ ఉంది. బ్రౌన్ రైస్ తిని తిని ఈ వైట్ రైస్ తినాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. మీరేమంటారు మరి? అదేంటి వైట్ రైస్ తినడం కష్టం అంటుంది అని అంటున్నారు. నిజమే అండి, ఏదైనా అలవాటు తప్పితే దాన్ని ముట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇది బ్రౌన్ రైస్ అనే తెచ్చాము, సింగిల్ పాలిష్డ్, బట్ ఇట్స్ లుక్ వైట్. సో మాకైతే తినాలనిపించట్లేదు. మీరేమంటారు? ఓవర్ అని అనుకుంటున్నారా? లేదండి, ఇదైతే పక్కా నేనైతే తినలేకపోతున్నాను. ఓకే, ఎంజాయబుల్ డే. బాయ్ బాయ్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.